నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్కు 14 రోజుల రిమాండ్. విధులను అడ్డుకొని పోలీసులపై దౌర్జన్యం చేశారని కేసులు. కేతనపల్లిలో ఉద్రిక్తతలకు దారితీసిన బాల్కా సుమన్ అరెస్టు. అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని బీఆర్ఎస్ విమర్శ. కేతనపల్లిలో ఎన్నిక ప్రక్రియను అడ్డుకోలేదన్న మంత్రి వివేక్. మంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడి సమర్థనీయమా అని ఆగ్రహం. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు తొలగిన అడ్డంకి. స్టే ఎత్తివేత. చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం ఆర్ఓదేనన్న హైకోర్టు. హైదరాబాద్ వనస్థలీపురంలో మాజీ భర్త కిరాతకం. విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్న మాజీ భార్య దారుణ హత్య. ఇండియా ఏఐ సదస్సులో పలు దేశాధినేతలతో ప్రధాని చర్చలు. ఏఐలో పురోగతికి భారత్కు అపార అవకాశాలు ఉన్నాయన్న గూగుల్. భారత్లో పర్యటించాలని బంగ్లా ప్రధానికి మోదీ ఆహ్వానం. ద్వైపాక్షిక బంధాలు, ప్రాంతీయ సహకారానికి కలిసి పనిచేద్దామని పిలుపు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేసిన కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్కు మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, బాల్కా సుమన్కు రిమాండ్పై తాజా సమాచారం ఏంటి? మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న రాజకీయ మంత్రి ఇప్పుడు బాల్కా సుమన్కు రిమాండ్ విధించేదాకా వెళ్లింది. నిన్న మంచిర్యాల కేతనపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అటు బీఆర్ఎస్ సిపిఐ కూటమికి, ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన కూటమికి మధ్య జరిగిన పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. నిన్న జరిగిన పరస్పర ఘటనలో మంత్రికి వివేక్ తో పాటు అటు బాల్కా సుమన్ వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఈ పరిణామాలు అయితే అంతకంటే ముందు బాల్కా సుమన్ పోలీసులను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు స్వల్ప లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్ రాళ్లు రువ్వుకునే క్రమంలో ఒక పోలీసుకు మరొక ఎస్ఐకి గాయాలయ్యాయి. ఆ గాయాల నేపథ్యంలో పోలీసు ఏంటంటే రామకృష్ణ పోలీస్ స్టేషన్ లో అతనిమైన 189/3, 191/2, 191/3, 120/2, 223 కింద అంటూ 5 సెక్షన్ల కింద కేసు నమోదైంది షాయిని. ఆ కేసులో భాగంగా సాయంత్రం ఇంతకు ముందు ఇవాళ బాల్కా సుమన్ ఆయన నివాసమైన కేతనపల్లిలో ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేసిన తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి పోలీసులు మంచిర్యాలలోని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పోలీసులు తమ ఒక రాతపూర్వకమైన ఆంగ్మూలాన్ని ఇచ్చారు. అక్కడ తమ విధుల నిర్వహణలో భాగంగా ఉన్న వారిపై బారాసాకు సంబంధించిన బాల్కా సుమన్, మూల రాజరెడ్డి, గుడిసెల రాజు, అనిల్, గాజుల చంద్రకిరణ్, మెడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డి దాడి చేశారని చెప్పి చూపించారు. ఇందులో భాగంగా బాల్కా సుమన్ A1 గా, మూల రాజరెడ్డి A2 గా, అనిల్ A4 గా, అట్లాగే లక్ష్మీకాంత్ A8 గా హాజరుపరిచారు. మరొక 4 మాత్రం అబ్స్టాండింగ్ ఉన్నారు. మొత్తం ఈ పూర్వాపరాలను పరిశీలించిన ఆ జడ్జి ఇప్పుడు బాల్కా సుమన్ కు మార్చి 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంతా ఇప్పుడు రిమాండ్ కంటే ముందే బాల్కా సుమన్ ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అన్ని సాఫీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ రిమాండ్ కు సంబంధించి విధించారు. మంచిర్యాల ఇప్పుడు మున్సిపల్ కోర్టులో రాత కార్యక్రమం అంటే ఆయన రిమాండ్ కు సంబంధించిన అన్ని రాతలు, సంతకాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుంది షాయిన్. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జడ్జి ఉత్తర ఆదేశాలకు అనుగుణంగా ఆదిలాబాద్ లోని జిల్లా జైలుకు తరలించడానికి పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. అయితే మంచిర్యాల మున్సిపల్ కోర్టు ముందు గానీ అటు ఇక్కడ గానీ పోలీసులు ఒక సాఫీగా ఎలాంటి గొడవలకు దారి తీయకుండా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో మంచిర్యాల కోర్టు నుంచి బాల్కా సుమన్ తో పాటు మిగిలిన ముగ్గురికి కూడా ఆదిలాబాద్ లో ఉన్న జిల్లా జైలుకు తరలించడానికి అవకాశం ఉంది షాయిన్. ఈ ఘటన అంతా మొత్తం ఇప్పటికే దీనిపైన అటు భారత ఇటు కాంగ్రెస్ పరస్పర దాడులు విమర్శలు చేసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది.
బలం ఉన్నప్పటికీ భారత సిపిఐ కూటమికి కాంగ్రెస్ కు సంబంధించి ప్రధానంగా మంత్రి వివేక్ అడ్డుకోవడంతో ఈ పరిణామాలకు దారితీసిందనే ఆరోపణలు వచ్చింది. ఈ కార్యక్రమం ఇదంతా ఓ పక్కనుండగా తాజాగా మాత్రం ఈ ఘటన అంతా మరి ఇప్పుడు పూర్తిగా రిమాండ్ వరకు జరిగింది. ఇప్పుడు పోలీసులు పెట్టిన కేసుల ప్రకారం, సెక్షన్ల ప్రకారం ఒక కేసులో మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మిగతాకు సంబంధించిన 4 కేసులు మాత్రం 5 ఏళ్ల లోపు శిక్షలు పడే అవకాశం ఉంది. షాయి బాల్కా సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ ఆరోపణలన్నీ మంత్రి వివేక్ ఖండించారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో బాల్కా సుమన్ దౌర్జన్యం అందరూ చూస్తున్నారని మంత్రి వివేక్ మండిపడ్డారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియను మేము ఎక్కడా అడ్డుకోలేదన్న మంత్రి వివేక్ బాల్కా సుమన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. మంత్రి ఎంపీ కార్లపై రాళ్లదాడి చేయడం సరైనదేనా అని మంత్రి వివేక్ నిలదీశారు. హరీష్ రావుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే సుమన్ చేసిన దాడిని ఖండించాలని మంత్రి వివేక్ హితవు పలికారు. కేతనపల్లిలో క్యాంపెయిన్ చేసినారు. ఇక్కడ ఎక్కడ అడ్డుకున్నారు వాళ్ళని క్యాంపెయిన్ చేయడానికి? లేకుంటే ఎక్కడన్నా జులుం చేసేది ఒక ఆపర్చునిటీ కూడా లేదు. నేను ఏదైతే నిన్న సంఘటన జరిగిందో నిజంగానే దానిలో దట్ ఈస్ నాట్ కరెక్ట్. మా మీద ఎందుకు రాళ్ళు పడాలండి? ఎవరైనా ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్స్ కి దెబ్బలు తగిలినాయి, కార్యకర్తకు దెబ్బ తగిలింది. అవసరం ఏముండే నాకు అర్థం కాదు. సో నేను దానికి సివియర్ గా కండెమ్ చేస్తున్నాను. ఏదైతే వారు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, అది సరైన కాదు. చట్టం ఉన్నది, చట్టం ప్రకారంగానే కానివ్వండి. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్, నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా. మేము ఆపలే కదా, ఆయనే లేట్ వచ్చిండు. ఎవరు ఆపిండ్రు? సెకండ్ డే అందరం పోయినాం కదా. ఏం చేసిండు? పోలీస్ ఇచ్చింది కదా బాబు, 1 hour దే హావ్ గివెన్ టైం. పోలీస్ ఎక్కడ అడ్డుకున్నారు? ఫస్ట్ డే కూడా అడ్డుకున్నారా? అరే నేను ఎట్లా తీసుకొస్తున్నా? ఇది స్టాండర్డ్ అలిగేషన్. అక్కడ ఎవరు అడ్డుకోలేదు. ఫస్ట్ డే నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, పోయి కరెక్ట్ టైంలో పోయి ఓతు తీసుకొని ఎలక్షన్ విన్ అయిపోతే అయిపోయింది. మేము కూడా పోలే కదా ఫస్ట్ డే, వాళ్ళని ఎవరు ఆపలే కదా. మేము పోయేటప్పుడు మా మీద రాళ్ళు ఎందుకు కొట్టిండు? మీరు మా మీద రాళ్ళు ఎందుకు కొట్టినారు? ఎందుకు కొట్టినారు రాళ్ళు? ఇక్కడ స్మూత్ గానే ఉండే, పీస్ఫుల్ గానే ఉండే. వాళ్ళు వేసిన రాళ్ళు మా మీద మేము ఎక్కడ వేయలే కదా. మా కార్యకర్తలు ఎక్కడైనా చేసిండ్రా? మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సిపిఐ కూటమి చేపట్టిన బంద్ ఉద్రిక్తతల నడుమ జరిగింది. మంగళవారం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంత్రి వివేక్ అడ్డుకున్నారని, కాంగ్రెస్ కౌన్సిలర్లు తమతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ బీఆర్ఎస్ సిపిఐ మహిళా కౌన్సిలర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. పట్టణ బంద్కు బీఆర్ఎస్ సిపిఐ కూటమి పిలుపునిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను గృహ నిర్బంధం చేశారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అడ్డంకి తొలగింది. చైర్పర్సన్ ఎన్నికపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. పురపాలిక చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం ఆర్ఓదేనని స్పష్టం చేసింది. తన తండ్రిని కిడ్నాప్ చేశారంటూ ఇబ్రహీంపట్నం 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి కుమారుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ ముగించిన హైకోర్టు యాదగిరి స్వచ్ఛందంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇబ్రహీంపట్నం పురపాలక సంఘానికి చెందిన 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి అపహరణకు గురయ్యాడంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై మంగళవారం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు బలవంతంగా తీసుకువెళ్లినట్లు యాదగిరి కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ తరపున మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నానన్న యాదగిరి అందువల్లే తనను చీరాల తీసుకువెళ్లి బౌన్సర్లను పెట్టి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని కోర్టుకు వివరించారు. 16న ఉదయం నుంచి రాత్రి వరకు కారులోనే తిప్పారన్న యాదగిరి తనకు బీపీ, షుగర్ ఉన్నా భోజనం కూడా ఇవ్వలేదని తెలిపారు. తాను లేకపోతే కోరం ఉండదనే తనను తీసుకువెళ్లినట్లు కోర్టుకు తెలిపిన యాదగిరి ఇష్టపూర్వకంగానే ఓటింగ్ వేసినట్లు అందరికీ చెప్పాలంటూ తనను ప్రలోభపెట్టారని చెప్పారు. తన ఫోన్ కూడా ప్రశాంత్ రెడ్డి దగ్గరే ఉందని కోర్టుకు తెలిపిన యాదగిరి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికను న్యాయబద్ధంగా మళ్లీ నిర్వహించాలని కోర్టును కోరారు. బీఆర్ఎస్ తరపున చైర్మన్ గా వేరే అభ్యర్థి పేరు ప్రతిపాదించిన తర్వాతనే యాదగిరి మాట మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి ఇప్పటికే 15 మంది అభ్యర్థుల మద్దతు ఉందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే కేసులో ఇంప్లీడ్ అయిన బీజేపీ కౌన్సిలర్ తరపు న్యాయవాది హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదని వాదించారు. చైర్మన్ ఎన్నిక జరిగిందని మంచిరెడ్డి తరపు న్యాయవాది చెప్పగా చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది కానీ పూర్తి కాలేదని యాదగిరి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం యాదగిరి ఫోన్ వెంటనే ఇప్పించాలని ఆదేశించింది. ఎన్నికలపై హెబియస్ కార్పస్ పిటిషన్లో జోక్యం చేసుకోలేమన్న కోర్టు ఎన్నికపై విధించిన స్టేను ఎత్తివేసింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్ణయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కే వదిలేసింది. యాదగిరిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని, ఆయన స్వచ్ఛందంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పోలీసుల్ని ఆదేశించింది. అపహరణకు సంబంధించి అవసరమైతే పోలీసులు విచారణ చేసుకోవచ్చని ఆదేశిస్తూ విచారణను ముగించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయని మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. ఈ ఎన్నికలు 87.5% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందన్నారు. అభ్యర్థుల ఎంపిక సర్వేలు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లపై ఆధారపడి ఉంటుందని జీవన్ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ నెల 21 నుంచి 10 రోజుల పాటు వికారాబాద్ హరిత రిసార్టులో ఏపీ, తెలంగాణ డీసీసీలకు శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాలకు అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరవుతారని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు ఏఐసీసీ సమీక్షలో భాగంగానే రేపు ఢిల్లీలో సమావేశం జరుగుతుందన్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాల సమీక్ష పూర్తయిందని చెప్పిన మహేష్ కుమార్ రేపటి భేటీలో పార్టీ నిర్మాణం, సంక్షేమంపై చర్చించనున్నట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ గాంధీ భవన్లో మాట్లాడిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గత 10 ఏళ్లలో చూపిన బురద రాజకీయాలకు విరుద్ధంగా వెళ్తున్నామని వెల్లడించారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనలో ఉన్న బురద రాజకీయాలకు అతీతంగా ప్రజలు నిర్ణయం ఉంటది. అలాగే గెలిచిన రాజకీయ నాయకులు కూడా అలాగే స్వచ్ఛంగా ఉంటారన్న దానికి మా పాలమూరు కార్పొరేషన్ ఏకగ్రీవం కావడమే నిదర్శనం. అలాగే కేటీఆర్ గారికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. మీరు ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా, సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు వాటిని నమ్మబోరు. మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమోదిస్తున్నారేమో కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేజర్ నాయకుడిగా ప్రజలు మిమ్మల్ని అంగీకరించట్లేదు. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి. రేవంత్ రెడ్డి పురపాలక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. మూసీకి సంబంధించి 3D సినిమా చూపడం తప్ప చేసిందేం లేదన్న వివేకానంద హెచ్ఎస్సిటీ పేరు మార్చి ఒక్క పని సైతం చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్ గురించి పట్టించుకునే మంత్రి లేకపోవడంతో శాపంగా మారిందని విమర్శించారు. ఖాళీగా ఉన్న స్థలాలకు ఫెన్సింగ్ వేసి బోర్డు కట్టి 1000 కోట్ల స్థలం కాపాడామంటూ హైడ్రా నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల కోసమే 28,000 ఇందిరమ్మ ఇండ్లు అంటూ పచ్చి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 3 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కట్టలేదన్న వివేకానంద గౌడ్ ఈ విషయంలో మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైనని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. అటు మున్సిపల్ శాఖ మంత్రిగా, ఇటు ముఖ్యమంత్రిగా,
తన బాధ్యతలు మరి విస్మరించి కేవలం తన రాజకీయాల కోసానికే మరి పబ్బం గడుపుకున్నట్టు కనపడుతుంది తప్ప మరి నిజంగా ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలా, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలా అని ప్రధానంగా ఉండే లక్ష్యాన్ని మరి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయిపోయి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఒకటంటే ఒక పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఒక్కటి కూడా లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఆర్భటాలు చేసి పెద్ద ఎత్తున హంగామా చేసి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నదే తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా జరిగేలా జోనల్ డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. రంజాన్ మాసం ప్రారంభం కానున్న దృష్ట్యా చార్మినార్ జోన్లో అదనపు కమిషనర్ రవికిరణ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మక్కా మసీద్, మదీనా, చార్మినార్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది మోహరింపు, రూట్ మ్యాప్, మానిటరింగ్ వ్యవస్థ, ప్రార్థనా స్థలాల వద్ద పరిశుభ్రత చర్యల వంటి అంశాలను సమీక్షించారు. డ్రైన్ల శుభ్రత, చెత్త పేరుకుపోకుండా తీసుకుంటున్న చర్యలు, సర్కిల్, జోనల్ స్థాయిలో పర్యవేక్షణ విధానాలపై అధికారులతో చర్చించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పౌరులు, వ్యాపారులు, పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎస్ రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్కు వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ వివరాలు ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో పొందుపరచాలని సీఎస్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4,500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నాయని, 2,650 స్వయం సహాయక బృందాలకు చెందిన 18,557 మంది శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 7,800 టన్నుల మేరకు వ్యర్థాల సేకరణ జరుగుతోందన్నారు. ప్రజల అవసరాలకు తగినట్లుగా బాధ్యతలు నిర్వర్తించాలని, అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమని సీఎస్ హెచ్చరించారు. పొడి, తడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. హైదరాబాద్లో పారిశుద్ధ్య పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రపరిచే చర్యలు ముందస్తుగా చేపట్టాలని సూచించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. పిటిషన్ల నుంచి స్పీకర్ ప్రసాద్ కుమార్ సాక్ష్యాలు సేకరించారు. గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారించనున్నారు. దానం నాగేందర్ అనర్హతపై స్పీకర్ తాత్సారం చేస్తున్నారని పిటిషన్లు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్టులో అనౌన్స్ చేసిన లిస్టులో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్నీ కూడా ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్లో 4,29,000 ఓట్లు ఇలా తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి. నేను అడుగుతా ఉన్నాను స్పీకర్ గారిని, మరి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసినటువంటి మరి వారి కౌన్సిల్ ఈరోజు మరి ఒక విచిత్రమైనటువంటి ఒక క్వశ్చన్ నాకు వేశారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వాళ్ళ అఫిడవిట్లో రాశారు, అది మీకు ఏమన్నా తెలుసా అని అడిగారు. మరి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే సస్పెండ్ చేసినట్టు మరి అఫిడవిట్ ఇచ్చారా నాకు మాత్రం తెలియదు. అంటే ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వారు మెన్షన్ చేసి అఫిడవిట్ ఫైల్ చేసి ఉంటే డెఫినెట్గా ఈ కేసు ఉండదు. మరి అలాంటిది ఎందుకోసమని 1.5 year నుంచి ఈ కేసులో డ్రాగ్ చేస్తూ నాటకాలు ఆడుతూ మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దీని మీద స్పష్టత కావాలా.
హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో సునీతను మొదటి భర్త అత్యంత కరకసంగా హత్య చేశాడు. మహేష్కు విడాకులిచ్చి సునీత రెండో వివాహం చేసుకుంది. దీంతో కక్ష పెంచుకున్న మహేష్ ఇంట్లో చొరబడి సునీతను దారుణంగా నరికి చంపాడు. సునీత రెండో భర్త ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో వెళ్లిన మహేష్ ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి నిప్పంటిస్తానంటూ బెదిరించాడు. అనంతరం కత్తులతో సునీత తలపై దారుణంగా నరికి చంపాడు. నిందితుడు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2023లో మహేష్, సునీత వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకే మనస్పర్ధలతో యువ దంపతులు విడిపోయారు. డైవర్స్ రాగానే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వనస్థలిపురం పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్లో సునీత కాపురం పెట్టింది. సునీత ఇంటి అడ్రస్ తెలుసుకుని పక్కా ప్రణాళికతో వెళ్లి మహేష్ హత్య చేసినట్లు తెలుస్తోంది. కెనడాలోని బహుళజాతి సంస్థలో నిందితుడు మహేష్ ఉద్యోగం చేస్తున్నట్లు సమీప బంధువుల ద్వారా తెలిసింది. ఇండియా ఏఐ సమ్మిట్లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన పలు దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మొదట స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో స్పెయిన్ అధ్యక్షుడితో సమావేశమైన మోదీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సమాలోచనలు జరిపారు. ఏఐ సమ్మిట్లో జరిగే సెషన్స్ పైన ఇరువురు చర్చించారు. తర్వాత ఫిన్లాండ్ ప్రధానమంత్రి యాంటీ పెట్టేరితోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫిన్లాండ్ ప్రధాని సైతం ఇండియా ఏఐ సమ్మిట్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. మరోవైపు సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉసిక్తోనూ ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం భారత్లో అభివృద్ధి చెందేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. భారత్ విస్తృత అవకాశాల వల్లే గూగుల్ భాగస్వామ్యం అవుతోందని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఏఐ హబ్ను గుర్తు చేసిన ఆయన తాజాగా అమెరికా భారత్ కనెక్టివిటీ పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. అమెరికా, భారత్ దక్షిణ గోళార్ధంలోని పలు ప్రాంతాల మధ్య ఏఐ కనెక్టివిటీని మెరుగుపరచడానికి కొత్త సబ్సీ కేబుల్ రూట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. Gemini app, our personal AI assistant, is growing rapidly across the world, and India is among our largest markets. It's available in 10 languages spoken in India. Underlying this progress is our world-class infrastructure. Last year, we announced a $15 billion AI hub in Vizag. This hub will house gigawatt-scale compute and a new international subsea cable gateway. When finished, it will bring jobs and the benefits of cutting-edge AI to people and businesses across India. Building on this, today we are announcing the India-America Connect initiative, which will deliver new subsea cable routes to increase AI connectivity between the US, India, and multiple locations across the southern hemisphere. To take advantage of the opportunities this infrastructure creates, we must also invest in people and skilling, which is why we are announcing some of our most ambitious skilling programs yet. This includes a new Google AI professional certificate program to help people master AI in their work. In India, we are partnering with Vadvani AI to reach students and early career professionals. It will be available in English and Hindi with more Indian languages to follow. కుటుంబ సభ్యులతో పాటు భారతదేశంలో పర్యటించాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బీఎన్పీ నాయకుడు తారిక్ రెహమాన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కనెక్టివిటీ, వాణిజ్యం, వైద్యం, సాంకేతికత, ఇంధనం వంటి రంగాల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి రెహమాన్తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు మోదీ తెలిపారు. ఢాకాలో ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మోదీ రాసిన లేఖను రెహమాన్కు అందజేశారు. ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల ఆకాంక్షలపై ఆధారపడిన లోతైన స్నేహం భారత్ బంగ్లా మధ్య ఉందని ఆ లేఖలో మోదీ గుర్తు చేశారు. శాంతి, శ్రేయస్సు కోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల అభివృద్ధి ప్రాధాన్యతల కలయిక భవిష్యత్తు సహకారానికి మార్గదర్శక సూత్రంగా ఉపయోగపడుతుందని వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా స్థిరమైన వృద్ధికి ఉత్ప్రేరకాలుగా భారత్, బంగ్లాదేశ్ మారగలవని, పరస్పర భద్రత, శ్రేయస్సును సాధించగలవని మోదీ రాసుకొచ్చారు. బంగ్లా ప్రధానిగా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారని, ఆయన పాలన విజయవంతం కావాలని కోరుకుంటున్నారని మోదీ తెలిపారు.